వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఆపద్బాంధవుడు నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్న మన తెలుగువారిని 48 గంటల్లో శ్రమించి కేంద్రంతో నేపాల్ అధికారులతో చర్చలు జరిపి క్షేమంగా మన ఆంధ్రుల్ని వెనక్కి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి తిరిగి వచ్చిన వారంతా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న ఆయన చూపిన చొరవ, ఆయన పడిన కష్టం, ఆ ప్రజల పట్ల ఆయన చూపించిన ప్రేమాభిమానాలు, నారా లోకేష్ గారిలో ఉన్న రాజకీయ పరిణతికి, తన ప్రజల పట్ల తనకున్న అభిమానానికి తేటతెల్లం చేశాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గంటన్నర బులుగు మీడియాను పెట్టుకుని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు. కానీ 280 మంది నేపాల్లో చిక్కుకుపోతే, నేపాల్లో జరుగుతున్న విధ్వంసకాండలో మనవాళ్ళు ఇరుక్కుపోతే కనీసం వాళ్ళ ఊసుకోడు ఎత్తల. అయ్యో మన వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారే, నారా లోకేష్ గారు కష్టపడి తీసుకొస్తున్నారే, ఒక సలహాను ఇద్దాం, లేదంటే ఒక అభినందన తెలియజేద్దాం, లేదంటే కష్టాల్లో ఉన్న ప్రజలకి తోడుగా ఉంటూ ఒక సందేశాన్ని ఇద్దామన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గంటన్నర అబద్ధాలు చెప్తూనే కాలం గడిపాడు. లోకేష్ గారి కంటే సుమారుగా 10-15 ఏళ్ళు పెద్దవాడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారికి ఉన్న జ్ఞానం కూడా లేకపోయే జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేశాడో అర్థం కాని పరిస్థితి. తన ముఖ్యమంత్రి పదవిని దోచుకోవడానికి, ప్రజలు హింస పెట్టడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వాడుకున్నాడు తప్ప కనీసం మానవత్వం లేదు మనిషికి. అది నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా, ప్రజానాయకుడికి దోపిడీదారుడికి ఉన్న తేడా. ఆ గ్రామ సింహాలు ఇవాళకి బాబు గారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని. నారా లోకేష్ గారితో పోల్చబాకండ్రా బాబు, ఆ స్థాయి అది కాదు అని మేము మొత్తుకుంటా ఉంటే ఇంకా గ్రామ సింహాలు పేటీఎం కూలీ డబ్బులు తీసుకుంటా బాబు గారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు. పులి పులే, పిల్లి పిల్లే. మచ్చల గీపించుకున్నంత మాత్రం పిల్లి పులి కాదు. పిల్లి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా అందరికి అర్థమైపోయింది, మీకే అర్థం కావట్లే. ఇంకా తెలుగువారికి కష్టం వస్తే తండ్రిలానే అరక్షణం కూడా ఆగడు. యువనేత నారా లోకేష్ చొరవతో నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులందరూ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేసారు, ఆనందంగా తిరిగి వచ్చారు. బిక్కుబిక్కుబడి కాళ్ళం వెళ్ళదీసిన ఆ ప్రజలందరూ నారా లోకేష్ గారి చొరవతో తమ స్వస్థలాలకు చేరుకున్నారు. నిన్న సంక్షోభం ఎలాంటిదైనా సరే తక్షణం స్పందించడం చంద్రబాబు నాయుడు గారు చొరవని అనేకసార్లు మనం చూసాం. గతంలో చాలాసార్లు ఆయన సంక్షోభం ఎప్పుడొచ్చినా చొరవ తీసుకుని దానికి పరిష్కారం వెంటనే తక్షణ పరిష్కారం చూసిన సందర్భాలు అనేకం. అలానే నారా లోకేష్ గారు కూడా సంక్షోభం వచ్చిందని చెప్పి ప్యాలెస్లో మునగదీసుకు పడుకోలే. అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం, లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తల, నాయకులు పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఆయన ఉండకుండా ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చుని 48 గంటలు పర్యవేక్షించి ఆ 280 మంది ఆంధ్రులు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే వరకు విశ్రమించలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. అంత దుర్మార్గులు వాళ్ళు. మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు, శుద్ధపోస కబుర్లు చెప్తారు. ఆ మాత్రం బాధ్యత లేదా, మీకు బాధ్యత లేదా? 5 ఏళ్ళు ఆ ప్రజల్ని దోచుకున్నారు కదా మీరు, ఆ ప్రజలను అడ్డం పెట్టుకునే రాష్ట్రాన్ని లూటీ చేశారు కదా. ఒక స్టేట్మెంట్ ఇస్తే సొమ్మేం పోయింది? కనీసం మాట సహాయం చేయడానికి కూడా మీకు మనసులు రాలేదా? లోకేష్ గారిని చూసుకుని నేర్చుకోండి అయ్యా. చిన్న పిల్లవాడైనా ఎంత పరిణితితో వ్యవహరిస్తున్నాడో, రాష్ట్రానికి ఎంత సేవ చేస్తున్నాడో, మీరు నాశనం చేసిన వ్యవస్థలని ఎలా చక్కదిద్దుకుంటా వస్తున్నాడో చూసి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డిని చూసి దోపిడీలు చేయడం తప్ప మంచి కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి కనపడట్లా. గొడ్డు చేలో మేస్తే ఆ గొడ్డు పిల్ల గట్టును మేస్తుందా? అది కూడా చేలో మేస్తా. అదే తంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. ఆ గొడ్లు కంటే హీలం వీళ్ళు. గొడ్లు కొన్న జ్ఞానం కూడా వెళ్ళకలేదు. 280 మంది అల్లాడిపోతే భయంతో బిక్కుమంటే అక్కడ బ్రతుకు వెల్లడిస్తే కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేని సన్నాసులు ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక విమానాలు, వాహనాలు ఏర్పాటు. కాట్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి 144 మంది, బీహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి 22 మంది, సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా దేశ సరిహద్దులోని నేపాల్ గంజ్కు 12 మంది. ఆర్టీజీఎస్ సెంటర్ నుండి 2 రోజులు నిరంతర సమీక్ష. ఢిల్లీలోని ఏపీ భవన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారులతో సమన్వయం. మంత్రి లోకేష్ క్రైసిస్ మేనేజ్మెంట్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు. దేశవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు వస్తూ ఉంటే యలహంక ప్యాలెస్లో కూర్చుని ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యో నాకంటే లోకేష్ చాలా చిన్నవాడు కదా, ఎంతో పరిణిత రాజకీయాలు చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, చూసి నేర్చుకుందామని ఆలోచన లేదు. ఆయన చేసే కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. నేను చేయలేకపోయానే, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. పోనీ కనీసం లోకేష్ మంచిగా చేస్తున్నాడు, చూసి నేర్చుకుని మన పందా కూడా మార్చుకుందాం అన్న ఉద్దేశం కూడా లేదు.
ఎంతసేపు విషం కక్కడం, విషం కక్కడం, విషం చెమ్మడం. నీకెందుకు ఇంకా ఈ రాష్ట్రం మీద ప్రేమ? నువ్వు ఏం మిగిల్చావని ఉన్నదంతా ఊడ్చిపెట్టుకెళ్ళిపోయావు. రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయావు. ఎలాగంగా దాక్కున్నావు. ఒక దొంగల పూట తయారు చేసుకున్న రాష్ట్రంలో ఆ దొంగల ద్వారా మొత్తం దోపిడీ చేసి, వ్యవస్థను నిర్వీర్యం చేసి, ప్రజలను నాశనం చేసి, రాష్ట్రాన్ని శ్మశానం చేసి పారిపోయావు. అన్ని దుర్మార్గాలు చేసి కూడా మళ్ళీ వచ్చి శుద్ధపోస మాటలు మాట్లాడతావు. నేర్చుకో, లోకేష్ గారు చూసి నేర్చుకో. నేపాల్ నుంచి వచ్చిన వారికి విశాఖ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ఎంపీ, ఎమ్మెల్యేలు. ఆపద్బాంధవుడు లోకేష్ ఆ 290 మంది ప్రజలకి నిజంగా లోకేష్ ఆపద్బాంధవుడే. దేవుడిగా కనిపించాడు వాళ్ళకి. ఆయన ప్రాణాలతో బతికి ఉంటామా అన్న స్థాయి నుంచి ప్రాణాలతో స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి మా లోకేష్ మమ్మల్ని దేవుడిలాగా కాపాడాడంటూ నిన్న వాళ్ళ నినాదాలు విన్నాం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజల కోసం నారా లోకేష్ తక్షణమే స్పందించి వారితో సమన్వయం చేసుకున్నారు. అందరినీ ఒక చోటకి చేర్చి వారి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి విశాఖ, రేణిగుంట విమానాశ్రయాలకు చేర్చారు. అక్కడి నుండి తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ అప్పగించారు. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగి వచ్చి ఇళ్లకు చేరే వరకు సంబంధిత అధికారులంతా అలర్ట్గా ఉండాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగువారిని రక్షించే వరకు హెల్ప్ లైన్ సెంటర్ కొనసాగనుంది. నేపాల్లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్న విషయం తెలిసిందే. సహాయం పొందడానికి ఏపీ ప్రభుత్వ హెల్ప్ లైన్ కూడా ప్రారంభించారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారుల సమన్వయంతో వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అక్కడ చిక్కుకున్న పౌరులతో నేరుగా మాట్లాడి వారికి రక్షణ, భద్రతకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఏపీ పౌరులను నారా లోకేష్ ప్రత్యేక విమానంలో సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది నేపాల్లోని కాట్మాండ్ విమానాశ్రయం నుంచి విశాఖకు చేరుకున్నారు. విమానంలోని ప్రయాణికులు జయహో చంద్రబాబు, జయహో నారా లోకేష్ నినాదాలతో హోరెత్తించారు. తమను సురక్షితంగా తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని ఈ విమానం ఏర్పాటు చేశారంటూ చేతులెత్తి నమస్కరించారు. అనంతరం జై చంద్రబాబు, జై నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు విశాఖ విమానాశ్రయంలో ఏపీ వాసులకు ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, అతిథి గజపతిరావు, వంశీకృష్ణ, శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, కోళ లలిత్ కుమారి, కలెక్టర్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఉత్తరాంధ్రకు చెందిన వారిని విశాఖలో దింపి అనంతరం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 40 మందితో ప్రత్యేక విమానం విశాఖ నుంచి రేణిగుంటకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వారంతా స్వస్థలాలకు చేరుకున్నారు. వివిధ గ్రూపులుగా నేపాల్లోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు చిక్కుకున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసింది. వీరంతా కాట్మాండ్, హెటౌడా, పోఖ్రా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మంత్రి లోకేష్ ప్రయత్నాలు ఫలించి నేపాల్లోని హెటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది తెలుగువారు బీహార్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. అటు నేపాల్లోని సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని భారత సరిహద్దులోని నేపాల్ గంజ్కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో వీరు హైదరాబాద్ చేరుకున్నారు. 144 మందిని ప్రత్యేక విమానంలో విశాఖ, రేణిగుంట విమానాశ్రయాలకు చేర్చారు. నేపాల్లో చిక్కున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్కి ఈ సందర్భంగా ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారి సంక్షేమం కోసం ఎప్పటికీ మొదటి స్థానంలో నిలబడేది తెలుగుదేశం పార్టీ. అలాగే నేపాల్ జరిగిన ఘటనలో కూడా తక్షణమే స్పందించి ఎప్పటిలానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. గతంలో కూడా వరదలు, ప్రకృతి విపత్తు సమయంలో ఎప్పుడు ముందే ఉంది. ఉత్తరాఖండ్, సిమ్లా వంటి ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారిని కూడా ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి తరలించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఏర్పడిన సమయంలో, తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకున్న సమయంలో సిమ్లాలో బియాస్ నదిలో విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు చిక్కుకుపోతే ఆ నదిలో విద్యార్థులు గల్లంతైపోతే తక్షణమే స్పందించి వారికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగు ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి
వారికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఇబ్బందులో ఉన్న వారిని గమ్యస్థానాలకు చేర్చే వరకు ఆయన కూడా నిద్రపోయేవారు కాదు. అదే తరహాలో ఇవాళ నారా లోకేష్ కూడా నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకొచ్చే వరకు విశ్రమించకుండా ప్రతి క్షణం ఫాలోఅప్ చేసుకుంటూ వారు ఇళ్ళకి చేరినాక ఆయన ఇంటికి చేరాడు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. అది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న మమకారం. రాజకీయ నాయకుడు అంటే దోచుకోవడానికి పార్టీలు పెట్టడం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమే పార్టీ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తన తండ్రి హయాంలో చేసిన దోపిడీలను కాపాడుకోవటానికి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి ముఖ్యమంత్రి అయ్యి ఆ పాత వ్యవహారాలను పక్కన పెట్టి మళ్ళీ దోచుకున్నాడు. తండ్రి హయాంలో సుమారుగా 3-4 లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటే తను ముఖ్యమంత్రి అయ్యి మరో 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ప్రజలకు వాస్తవాలు తెలిసేటప్పటికీ ఆ ప్రజల ఇళ్లలో చెంబులు, తప్పాడాలు, ప్లేట్లు, గ్లాసులు కూడా ఉంచాల, అవి కూడా దోసుకెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం అవన్నీ చక్కదిద్దుకుంటూ సూపర్ 6 అనౌన్స్ చేసిన సంక్షేమ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకుంటా, అభివృద్ధి చేసుకుంటా, రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ వస్తూ ఉంటే ప్రజలు జరుగుతున్న మేలుని, ప్రజలు సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోవాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏడుపులు మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకునే స్థాయి, అర్హత, నైతిక హక్కు నీకు లేదు జగన్ రెడ్డి. కనీసం నారా లోకేష్ గారితో నన్న పోటీ చేసి పనిచేసే విధంగా నీ వ్యవహార శైలిని మార్చుకో, లేదంటే అడ్రస్ గల్లంత్.